Hello, good morning, friends. లాస్ట్ క్లాస్లో మనం కార్బన్, సిలికాన్ కాంపౌండ్స్ గురించి మనం సిఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ చేశాం. ఈరోజు నెక్స్ట్ గ్రూప్ అయినటువంటి ఫిఫ్త్ గ్రూప్ నైట్రోజన్, ఫాస్ఫరస్ యొక్క కాంపౌండ్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సిఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ రెండు ఎలిమెంట్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్లో నైట్రోజన్ కాంపౌండ్స్ కావచ్చు, ఫాస్ఫరస్ కాంపౌండ్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కవర్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ఎప్పట్లాగానే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే మీ కార్యక్రమంలో ఒక భాగంగా అనుకొని సబ్స్క్రైబ్ చేసేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని నేను సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. సో ఎందుకంటే జ్ఞానం ఒకరి సొత్తు కాదు, 10 మందికి మనం ధారపోయాలి. ఆ ప్రవాహంలో చాలామంది ఎంతో జ్ఞానాన్ని సముపార్జిస్తారనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. కాబట్టి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన గ్రూపు పెరగడం లేదు, అందుకే మీకు చెప్తున్నాను. సరే, ఈరోజు కెమిస్ట్రీ ఆఫ్ నైట్రోజన్, నైట్రోజన్ యొక్క కెమిస్ట్రీ అంటే నైట్రోజన్కి సంబంధించినటువంటి కాంపౌండ్స్, అలానే కెమిస్ట్రీ ఆఫ్ ఫాస్ఫరస్ సంబంధించినటువంటి కాంపౌండ్స్. సో నైట్రోజన్ అనేది ఏంటంటే 78% ఇన్ ఎయిర్. సో ద మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎయిర్ ఏది అంటే నైట్రోజన్. ఎంత? 78% బై వాల్యూమ్. అలానే ఈ నైట్రోజన్ అనేది ఎసెన్షియల్ ఫర్ లైఫ్. ఎందుకంటే మన దేహంలో తీసుకున్నట్లయితే ప్రోటీన్స్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి ప్రోటీన్స్ లేకపోతే మనం లేవు. ప్రోటీన్స్ ఎలా? అమైనో యాసిడ్స్ కాంబినేషన్స్తో మనకు ప్రోటీన్ అనేది ఏర్పడుతుంది. సో అమైనో యాసిడ్స్ ఆర్ నథింగ్ బట్ నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్. ఇందులో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఈ అమైనో యాసిడ్ ఒక అమైనో యాసిడ్ ఇంకొక అమైనో యాసిడ్స్ కలిస్తేనే మనకి ఏంటంటే పెప్టైడ్ బాండ్ ఏర్పడుతుంది. ఇలా పెప్టైడ్ బాండ్స్ అనేటివి 100 గినక ఉన్నట్లయితే దాన్ని మనం ప్రోటీన్ అంటాం. ఇట్ ఈస్ ఎ లాంగెస్ట్ చైన్. మరి అక్కడ అమైనో యాసిడ్ల యొక్క సీక్వెన్స్ పెరిగే కొద్దీ ప్రాపర్టీ కూడా మారుతుంది. దట్ ఈస్ ద బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మళ్ళీ మనం డిస్కషన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోటీన్లో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. మరి అమైనో యాసిడ్స్లో ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏది? నైట్రోజన్. సో నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ అమైనో యాసిడ్స్. అంటే NH2 గ్రూప్ ఉంటుంది, అలానే COOH గ్రూప్ ఉన్నట్లయితే వాటిని మనం అమైనో యాసిడ్స్ అంటాం. అందులో నైట్రోజన్ మస్ట్. కాబట్టి ఈ అమైనో యాసిడ్స్ వల్ల మనకి ఏంటంటే ప్రోటీన్స్ అనేది ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇవి హ్యూమన్ లైఫ్కి చాలా ఉపయోగపడతాయి. ఓకే. అలానే ఫాస్ఫరస్ కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ ఫాస్ఫరస్ సంబంధించినటువంటి మళ్ళీ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. మళ్ళీ అక్కడ కూడా వస్తుంది. ఎందుకు? అక్కడ ATP, అడినోసిల్ ట్రైఫాస్ఫేట్, అక్కడ వస్తాయి ATP. ఓకే. న్యూక్లియోటైడ్ ఏర్పడాలంటే కంపల్సరీగా ఫాస్ఫరస్ లింకేజ్ అనేది ఉండాలి. అవి మనం ఫాస్ఫరస్కి సంబంధించినటువంటి కాంపౌండ్లో మనం డిస్కషన్ చేస్తాం. సో ఈ నైట్రోజన్ అనేది మనకు ముఖ్యంగా 2 ఐసోటోపులుగా ఉంటుంది. సో N14, N15. ఈ నైట్రోజన్ కాంపౌండ్స్లో ముఖ్యంగా మనకేంటంటే NH3 యూజ్డ్ ఇన్ ఫర్టిలైజర్. లేబర్ ప్రాసెస్లో మనం అమ్మోనియాను ప్రిపేర్ చేస్తాం, దాన్ని కూడా మనం చదువుతాం ఇప్పుడు. సో అమ్మోనియా ఈజ్ యూజ్డ్ ఇన్ ఫర్టిలైజర్. అలానే యూరియా
NH2C డబుల్ బాండ్ O NH2. మరి ఇది కూడా ఏంటంటే ఫర్టిలైజరే కదా, మరి ఇందులో కూడా నైట్రోజన్ ఉంది కదా, అమ్మోనియాలో నైట్రోజన్ ఉంది కదా. సో నైట్రోజన్ ఉన్నటువంటి ఈ రెండు కాంపౌండ్స్ మనం ఏంటంటే ఫర్టిలైజర్గా విరివిగా వాడతాము. సింధ్రి ఫ్యాక్టరీలో మనకు NH3 అనేది తయారవుతుంది. అయితే ఈ నైట్రోజన్ అనేది ఏంటంటే N�ट्रिपल బాండ్ Nగా ఉండి ఎంత స్ట్రాంగెస్ట్ అంటే అంత స్ట్రాంగెస్ట్గా ఉంటుంది. సెకండ్ స్ట్రాంగెస్ట్ బాండ్ ఇన్ కెమిస్ట్రీ N�ट्रिपल బాండ్ N, సెకండ్ స్ట్రాంగెస్ట్ బాండ్ ఇన్ కెమిస్ట్రీ. మరి N�ट्रिपल బాండ్ N ఉంది కాబట్టి ఈ బాండ్ను బ్రేక్ చేయాలి అంటే చాలా ఎనర్జీ కావాలి. సో బాండ్ ఎంథాల్పీ ఈజ్ అరౌండ్ 947 kJ/mole. బట్ N2 ఈజ్ కెమికల్లీ ఇనర్ట్ ఇన్ నేచర్. అంటే ఇది కెమికల్ రియాక్షన్లో ఇంత ఈజీగా పార్టిసిపేట్ కాదు, ఇనర్ట్నెస్గా ఉంటుంది. మరి కెమికల్లీ ఇనర్ట్నెస్కి కారణం ఏంటంటే హై బాండ్ ఎనర్జీ అని ఒక్కటంటే సరిపోదు. హై బాండ్ ఎనర్జీతో పాటు ఇట్ ఈజ్ ఎ నాన్ పోలార్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పొలారిటీ 0. పొలారిటీ అంటే ఏంటి? పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్, పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్. సో ఎప్పటికే కానీ హోమో అటామిక్ డై అటామిక్ మాలిక్యూల్లో చూసినట్లయితే సేమ్ ఆటమ్స్ కాబట్టి వాటి మధ్య ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ అనేది ఉండదు. ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఎప్పుడైతే ఉండదో దానికి పొలారిటీ ఉండదు. సో N�ट्रिपल బాండ్ N అంటున్నాం కాబట్టి ఇటువైపు నైట్రోజనే ఇటువైపు నైట్రోజనే, రెండు నైట్రోజన్లే కాబట్టి ఈ రెండు నైట్రోజన్ల యొక్క ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ 0 కాబట్టి పొలారిటీ ఉండదు. నాన్ పోలార్ అండ్ హై బాండ్ ఎనర్జీ, దట్స్ వై నైట్రోజన్ ఈజ్ ఇనర్ట్ ఇన్ నేచర్. ఉత్త హై బాండ్ ఎనర్జీ అంటే సరిపోదు. ఎందుకంటే హై బాండ్ ఎనర్జీకి వచ్చేసరికి ఏంటంటే సిఓలో C�ट्रिपल బాండ్ O, ఇది కూడా స్ట్రాంగెస్ట్ బాండే. ఇది నైట్రోజన్ కన్నా ఎక్కువ. చూడండి సిఓలో CO కార్బన్ ట్రిపుల్ బాండ్ ఆక్సిజన్ కదా, మరి నైట్రోజన్ N�ट्रिपल బాండ్ N కదా. దీని బాండ్ ఎనర్జీ ఎంత అంటే 947 నైట్రోజన్. అదే సిఓకి C�ट्रिपल బాండ్ Oకి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఎంత అంటే 1045 kJ/mole. మరి నైట్రోజన్ ఇన్నట్ అయినప్పుడు ఇది కూడా ఇన్నట్ కావాలి కదా, CO కూడా ఇన్నట్ కావాలి కదా. కానీ CO ఈజ్ నాట్ కెమికల్లీ ఇనర్ట్, ఇట్ ఈజ్ హైలీ రియాక్టివ్. ఎందుకు హైలీ రియాక్టివ్ అంటే పొలారిటీ. మరి ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ అన్నప్పుడు ఏంటంటే హెట్రో అటామిక్ మాలిక్యూల్. మరి ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉంది. ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉంది అంటే డెఫినెట్గా అక్కడ పార్షల్లీ పాజిటివ్ పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఆక్సిజన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్, కార్బన్ లో ఎలక్ట్రోనెగటివ్ పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్. సో పొలారిటీ ఈజ్ present. Polarity is present. That's why it is highly reactive CO, whereas N2 is inert due to non-polar. ఇది most important point. So CO strongest bond 1045 kJ/mole. CO is very reactive due to its polarity. Next one, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. సో నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్, వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే N2O, నైట్రస్ ఆక్సైడ్. దీన్నే మనం లాఫింగ్ గ్యాస్ అంటాం, లాఫింగ్ గ్యాస్. ఇందులో నైట్రోజన్ ఆక్సిజన్ స్టేట్ +1. చూడండి స్ట్రక్చరు N�ट्रिपल బాండ్ N-O. సో ఫస్ట్ నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఉన్నాయి, సెకండ్ ప్లస్ నైట్రోజన్, థర్డ్ ఆక్సిజన్ కాబట్టి మైనస్. మళ్ళీ ఇది ఏమవుతుంది, రెజనెన్స్ జరుగుతుంది. N- N+∆O ఇది. సో N2O ఈజ్ ఎ డయామాగ్నెటిక్ ఇన్ నేచర్, లో మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్, లీనియర్ మాలిక్యూల్ అండ్ ఇట్ ఈజ్ ఎ కలర్లెస్ గ్యాస్. ఇక రెండవది NO, నైట్రిక్ ఆక్సైడ్. ఇందులో నైట్రోజన్ ఆక్సిజన్ స్టేట్ +2, పారామాగ్నెటిక్ నేచర్, కలర్లెస్, ఫ్రీ
రాడికల్స్. చూడండి, ఎన్ డబుల్ బాండ్ ఓ నైట్రోజన్లో ఉన్నటువంటి నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ మీదకి మైగ్రేట్ అవుతూ ఉన్నాయి. ఇంకా మూడవది NO2 నైట్రోజన్ డయాక్సైడ్. ఇందులో ఆక్సిడేషన్ స్టేట్ +4. దీని రెజొనెన్స్ స్ట్రక్చర్ చూడండి, ఒకవైపు ఆక్సిజన్కు డబుల్ బాండ్ వస్తుంది, ఇంకోసారి ఇంకొక ఆక్సిజన్కు డబుల్ బాండ్ వస్తుంది. ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది నైట్రోజన్ మీద. సో NO2 అనేది ఏంటంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, టాక్సిక్ ఇన్ నేచర్, పారామాగ్నెటిక్, బెంట్ స్ట్రక్చర్. జనరల్గా మనం NO2 నైట్రోజన్ డయాక్సైడ్ చూసినట్లయితే నైట్రోజన్ కాంపౌండ్స్ ఉన్నటువంటి వాటిని మనం హీటింగ్ చేసినప్పుడు సాల్ట్ అనాలిసిస్లో మనకు రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ఆర్ ఎవాల్వ్డ్. ఆ రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ఈజ్ ఇండికేటెడ్ NO2 అని మనం చెప్తాం. కాబట్టి సో దీని కలర్ ఏంటంటే రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్లో ఉంటాయి, టాక్సిక్ ఇన్ నేచర్, పారామాగ్నెటిక్, బెంట్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ వన్ N2O3. N2O3, N2O4 ఈ రెండు కూడా ఏంటంటే N-N బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్స్. N-N బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్స్. సో N2O3ని మనం సెస్క్వి ఆక్సైడ్ అని కూడా అంటాం. ఎందుకు సెస్క్వి అంటే 2:3 రేషియోలో కనుక ఉంటే దాన్ని సెస్క్వి కాంపౌండ్ అంటారు. కాబట్టి N2O3 ఈజ్ ఏ నైట్రోజన్ సెస్క్వి ఆక్సైడ్. దీన్ని చూడండి, రెజొనెన్స్ స్ట్రక్చర్ చూడండి, ఒక నైట్రోజన్ ఒకసారి ప్లస్ వస్తుంది. ఓకే, ఆక్సిజన్ అనేది కింది వైపు ఉండొచ్చు, పై వైపు ఉండొచ్చు. It is isolable at low temperature only. It is a deep blue solid at low temperature. సో డీప్ బ్లూ కలర్లో ఉన్నటువంటి సాలిడ్. అలానే N2O4, NO2 డైమర్, N2O4. ఇట్ ఈస్ ఆల్సో కంటైన్ N-N బాండ్. ఇప్పుడు చూసినట్లయితే మనకేంట్రా అంటే పాజిటివ్ ఛార్జ్ రెండు నైట్రోజన్ల మీద ఉంటుంది. ఒకటి సిమెట్రిక్లో, ఇంకోటి అన్సిమెట్రిక్ స్ట్రక్చర్లో మనం చెప్పుకోవచ్చు. రెండు O- ఒకే వైపు ఉన్నాయి. రెండో స్ట్రక్చర్లు డయాగోనల్గా ఉన్నాయి. సో ఇట్ ఈజ్ ఎ కలర్లెస్, డయామాగ్నెటిక్ నేచర్, డికంపోజెస్ టు గివ్ NO2 ఆన్ హీటింగ్. సో N2O4ను మనం హీట్ చేస్తే 2 moles ఆఫ్ NO2 అనేది వస్తుంది, నైట్రోజన్ డయాక్సైడ్. సో నైట్రోజన్ డయాక్సైడ్ NO2 ఇంతకుముందే చెప్పాం, ఇట్ ఈస్ రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ అన్నాం. సో దాన్ని మనం కూల్ చేసినట్లయితే కలర్లెస్ గ్యాస్గా మారుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ N2O4. ప్రాక్టికల్లో మనం ఈజీగా చూసాం దీన్ని. నెక్స్ట్ వన్ N2O5. చూడండి, ఇంతకుముందు మనం రాసినటువంటి N2O4లోనే, కాకపోతే మధ్యలో ఆక్సిజన్ పెట్టేసినట్లయితే, రెండు నైట్రోజన్లకు మధ్యలో ఆక్సిజన్ పెట్టినట్లయితే మనం N2O5 అనేది వస్తుంది. ఇది కూడా సిమెట్రిక్, అన్సిమెట్రిక్. చూడండి, రెండు ఆక్సిజన్లు పై వైపు మైనస్ ఛార్జ్తో ఉన్నాయి, కింది వైపు డబుల్ బాండ్ ఓగా ఉన్నాయి. రెండో స్ట్రక్చర్లో వచ్చేసరికి ఏంటంటే డయాగోనల్లో డబుల్ బాండ్ ఓ ఉన్నాయి, O- అనేది డయాగోనల్గా ఉన్నాయి. కాబట్టి ఒకటి సిమెట్రిక్, ఇంకోటి అన్సిమెట్రిక్ స్ట్రక్చర్గా మనం పేర్కొనవచ్చు. అయితే N2O5 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అన్హైడ్రైడ్ ఆఫ్ HNO3. HNO3కి అన్హైడ్రైడ్గా మనం చెప్పుకోవచ్చు. చూడండి, 2HNO3 హీట్ చేస్తే వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయి మనకు N2O5 అనేది ఏర్పడుతుంది. తిరిగి N2O5కి వాటర్ మాలిక్యూల్ ఇచ్చినా మనకు ఏం ఏర్పడుతుంది? HNO3, ఆక్వాఫోర్టిస్. సో నైట్రిక్ యాసిడ్ని మనం ఆక్వాఫోర్టిస్ అని కూడా అంటాం. ఎందుకంటే ఆపేక్ష ఎక్కువ ఉంది, వాటర్ మాలిక్యూల్ యొక్క ఆపేక్ష ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ఆక్వాఫోర్టిస్ అని కూడా మనం పేర్కొంటాం. సో HNO3 ఈజ్ అన్హైడ్రైడ్ ఆఫ్ N2O5.
ఓకే. సో ఇంతవరకు మనం ఏంటంటే నైట్రోజన్ ఆక్సైడ్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ని తయారీ, సింథసిస్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. ఫస్ట్ వన్ లాఫింగ్ గ్యాస్ని ఎలా తయారు చేస్తాం? లాఫింగ్ గ్యాస్ని ఎలా తయారు చేస్తాం? అమ్మోనియం నైట్రేట్ని తీసుకొని బాగా హీట్ చేసినట్లయితే అరౌండ్ 250 ° హీట్ చేసినట్లయితే మనకు N2O ప్లస్ వాటర్ మాలిక్యూల్ అనేది వెళ్ళిపోతుంది. అలానే యూరియా, ఎస్, యూరియా రియాక్ట్ విత్ నైట్రేషన్ మిక్చర్ అంటే HNO3 H2SO4 రియాక్షన్ జరిపినట్లయితే మనకు లాఫింగ్ గ్యాస్ వస్తుంది, CO2 వస్తుంది, వాటర్ వస్తుంది, అమ్మోనియం సల్ఫేట్ అనేది వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ N2O. నెక్స్ట్ వన్ NO, నైట్రిక్ ఆక్సైడ్ను మనం తయారు చేయడం. సో నైట్రిక్ ఆక్సైడ్ను మనం తయారు చేయాలి అంటే ఇది మనం ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో HNO3లో ప్రిపేర్ చేయడానికి ఒక ఇంటర్మీడియట్గా మనం కూడా పేర్కొనవచ్చు. ఎట్లా? అమ్మోనియా చూడండి, NaH3 plus 5O2 in the presence of platinum catalyst around high temperature, that is the 850 centigrade. అప్పుడు మనకి ఏంటంటే 4NO అనేది ఏర్పడుతుంది, ప్లస్ 6 వాటర్ మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. సో 4NaH3 plus 5O2 gives rise to 4NO plus 6H2O ఒకటి వచ్చింది. అలానే మనం 8 moles ఆఫ్ HNO3ని కాపర్ మెటల్తో రియాక్షన్ జరిపినట్లయితే మనకేంటంటే 2 moles ఆఫ్ NO ప్లస్ 3 moles ఆఫ్ కాపర్ నైట్రేట్ ఏర్పడుతుంది, ప్లస్ వాటర్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద డైల్యూట్ HNO3. సో 8 moles ఆఫ్ డైల్యూట్ HNO3 రియాక్ట్ విత్ కాపర్ మెటల్ టు ప్రొడ్యూస్ నైట్రిక్ ఆక్సైడ్ NO. సో దీస్ టూ మెథడ్స్ ఆర్ ప్రిపరేషన్ ఫర్ NO. నెక్స్ట్ ఆక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్. ఇది మనం ప్రాక్టికల్లో చూస్తాం. లెడ్ నైట్రేట్ని కనుక బాగా హీటింగ్ చేసినట్లయితే విత్ క్రాకింగ్ సౌండ్ రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ఆర్ ఎవాల్వ్డ్. ఆ రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ఏవి అంటే NO2 ప్లస్ లెడ్ ఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ O2. నెక్స్ట్ రెండవ మెథడ్ ఏంటంటే NOను ఇంతకుముందు ఏర్పరిచినటువంటి నైట్రిక్ ఆక్సైడ్ను ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే మనకు NO2 అనేది ఏర్పడుతుంది. 2 moles ఆఫ్ NO ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2NO2 బ్యాలెన్స్. థర్డ్ వన్ ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ HNO3ని కాపర్ మెటల్తో రియాక్షన్ జరిపితే కూడా మనకు NO2 ప్లస్ కాపర్ నైట్రేట్ ప్లస్ వాటర్ అనేది ఏర్పడుతుంది. సో ఈ మూడు మెథడ్లు ఏంటంటే NO2 ప్రిపరేషన్కి. ఇక ఫోర్త్ ఆక్సైడ్ ఏది అంటే N2O3 అంటే నైట్రోజన్ సెస్క్వి ఆక్సైడ్. దీన్ని మనం ఎట్లా తయారు చేస్తాం? సో NOను NO2ను అంటే నైట్రిక్ ఆక్సైడ్ను నైట్రోజన్ డయాక్సైడ్ను రెండింటిని కలిపినట్లయితే మనకు N2O3 అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక N2O4ను తయారు చేయడం ఎట్లా? N2O4ను తయారు చేయాలి అంటే నైట్రోజన్ డయాక్సైడ్ కనుక డైమర్ చేసినట్లయితే మనకు N2O4 అనేది ఏర్పడుతుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, NO2 నైట్రోజన్ డయాక్సైడ్ ఏమో రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్, N2O4 ఏమో కలర్లెస్ గ్యాస్. అందుకే మనం హీట్ చేసేటప్పుడు రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తాయి, దాన్ని కూల్ చేసినట్లయితే వైట్ కలర్లోకి మారిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ అండర్గోస్ డైమరైజేషన్. అంటే హై టెంపరేచర్ దగ్గర N2O4 డిసోసియేషన్ జరిగి NO2 గ్యాస్గా వస్తుంది. లో టెంపరేచర్ దగ్గర ఏంటంటే ఈ NO2 కలిసిపోయి N2O4గా ఉంటుంది. ఇక N2O5 చిట్ట చివరి ఆక్సైడ్ N2O5ని మనం తయారు చేయాలి అంటే P4O10ను HNO3తో రియాక్షన్ జరిపినట్లయితే మనకు N2O5 వస్తుంది, ప్లస్ ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది వస్తుంది. సో దీస్ ఆర్ ద ప్రిపరేషన్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్స్. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే రియాక్షన్ ఆఫ్ అమ్మోనియా. ఇప్పుడు అమ్మోనియాతో ఎలా రియాక్షన్ జరుగుతుంది? సో అమ్మోనియాతో
సోడియం మెటల్తో ఎలా రియాక్షన్ జరుగుతుంది? అమ్మోనియా రియాక్ట్ విత్ సోడియం మెటల్. నెక్స్ట్ అలానే అమ్మోనియా రియాక్ట్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆర్ అమ్మోనియం క్లోరైడ్. అమ్మోనియా రియాక్ట్ విత్ అయోడిన్. హౌ అమ్మోనియా రియాక్ట్ విత్ క్లోరిన్ and how ammonia react with carbon dioxide under high pressure and high temperature, and how ammonia react with HCl, and how ammonia react with alkali metals. Next, how ammonia react with sulfur dichloride SL2. ఓకే, మరి వీటితో ఎలా రియాక్షన్ జరుగుతుంది, మనకి ఏ ప్రోడక్ట్ వస్తాయి అనేది చూద్దాం. చూడండి, అమ్మోనియా సోడియం మెటల్తో రియాక్షన్ జరిగితే మనకు సోడామైడ్ ఏర్పడుతుంది, NaNH2. ఆర్గానిక్ రియేజెంట్, స్ట్రాంగెస్ట్ రిడ్యూసింగ్ ఏజెంట్ సోడామైడ్ NaNH2. అలానే అమ్మోనియాను హైడ్రోజన్ పెరాక్సైడ్తో కానీ లేదా అమ్మోనియం క్లోరైడ్తో కానీ రియాక్షన్ జరిగితే మనకు హైడ్రజీన్ ఏర్పడుతుంది. హైడ్రజీన్, ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రజీన్, that is nothing but hydrogen. Ammonia react with hydrogen peroxide or ammonium chloride to give hydrazine. అలానే అమ్మోనియాను అయోడిన్తో రియాక్షన్ జరిపితే NI3NH3 టేకెన్ N అనేటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. దీన్ని టచ్ పౌడర్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, టచ్ పౌడర్. అమ్మోనియా రియాక్ట్ విత్ అయోడిన్ టు గివ్ టచ్ పౌడర్. అలానే అమ్మోనియాను క్లోరిన్తో రియాక్షన్ జరిపితే మనకు అమ్మోనియం క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, అమ్మోనియాను కార్బన్ డయాక్సైడ్తో హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ అంటే 160 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేస్తే యూరియా అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, అమ్మోనియాను HClతో రియాక్షన్ జరిపితే అమ్మోనియం క్లోరైడ్ NH4Cl ఏర్పడుతుంది. అమ్మోనియాను క్లోరిన్తో రియాక్షన్ జరిపితే ఏం ఏర్పడుతుంది? అమ్మోనియా ప్లస్ క్లోరిన్, NH2Cl ఏర్పడుతుంది, ప్లస్ HCl అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ అమ్మోనియా విత్ క్లోరిన్ అన్నప్పుడు డిఫరెంట్ కాంపౌండ్, డిఫరెంట్ రేషియోస్తో మనకు రియాక్షన్, ఎక్సెస్ ఆఫ్ అమ్మోనియా కావచ్చు, ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ కావచ్చు. ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ కనుక అయితే మనకేంటంటే NCl3 కూడా ఏర్పడవచ్చు, ప్లస్ HCl ఏర్పడవచ్చు. అలానే ఎక్సెస్ ఆఫ్ అమ్మోనియాతో కనుక రియాక్షన్ జరిగినట్లయితే అమ్మోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది. అమ్మోనియం క్లోరైడ్ NH4Cl ప్లస్ N2 కూడా ఏర్పడుతుంది. నెక్స్ట్, అలానే అమ్మోనియా అనేది ఆల్కలీ మెటల్స్తో కాల్షియం, స్ట్రాన్షియం, బేరియంతో రియాక్షన్ జరిగితే మనకు M+E- అంటే అమ్మోనియేటెడ్ ఎలక్ట్రాన్ కలిగినటువంటి కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. అలానే అమ్మోనియా SCl2తో రియాక్షన్ జరిగితే మనకు S4N4 అనేటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది, సైక్లిక్ కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది, S4N4. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలానే రియాక్షన్ ఆఫ్ NH3 విత్ ఆర్గానిక్ కాంపౌండ్స్. మరి ఇంతవరకు మనం చూసింది ఏంటంటే ఇన్ఆర్గానిక్ కావచ్చు. ఇప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్స్తో ఎలా రియాక్షన్ జరుగుతుంది, ఎట్లా? అమ్మోనియా ఇపాక్సైడ్తో, నెక్స్ట్ అమ్మోనియా ఫ్యూరాన్తో, అమ్మోనియా మీథేన్ ప్లస్ ఆక్సిజన్తో, నెక్స్ట్ అమ్మోనియా కార్బన్ డైసల్ఫైడ్తో, అమ్మోనియా ఆల్కైల్ లిథియంతో, నెక్స్ట్ అమ్మోనియా ఫార్మాల్డిహైడ్తో, అమ్మోనియా ఆల్కహాల్తో. వీటితో ఎలా రియాక్షన్ జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇపాక్సైడ్తో రియాక్షన్ జరిగితే మనకేంటంటే NH2 CH2 CH2 OH అనేది ఏర్పడుతుంది, అమైనో ఆల్కహాల్.
ఇపాక్సైడ్తో. అలానే ఫ్యూరాన్తో రియాక్షన్ జరిగినట్లయితే అమ్మోనియా ఫ్యూరాన్తో కనుక రియాక్షన్ జరిగినట్లయితే మనకు పైరోల్ అనేది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ క్యాటలిస్ట్ ఏంటంటే అల్యూమినియం ఆక్సైడ్ లేదా SiO2. ఇక అమ్మోనియా NH4 ప్లస్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిగినట్లయితే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్లాటినం క్యాటలిస్ట్ అరౌండ్ 1100 డిగ్రీ సెంటిగ్రేడ్తో మనకు HCN అనేది ఏర్పడుతుంది. ఇక అమ్మోనియా కార్బన్ డైసల్ఫైడ్తో కనుక రియాక్షన్ జరిగినట్లయితే సో థయోఈరియా లాంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. కాకపోతే అమ్మోనియం అయాన్ అనేటువంటి కాంపౌండ్గా మారిపోతుంది. అంటే NH2C డబుల్ బాండ్ S NH4 ప్లస్ ఏర్పడుతుంది. అంటే థయో ఈథర్ లాంటి స్ట్రక్చరే NH2 కనుక ఉన్నట్లయితే థయో ఈథర్ అంటాం. ఇక్కడ థయో అమ్మోనియం సాల్ట్గా మనం యూరియా సాల్ట్గా మనం పేర్కొనవచ్చు. అలానే ఇక్కడ అమ్మోనియా అనేది ఆర్సిఎల్ అంటే ఆల్కైల్ హాలైడ్ ఆర్సిఎల్తో ఆల్కైల్ హాలైడ్తో రియాక్షన్ జరిపినట్లయితే మనకు క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్ అనేది ఏర్పడుతుంది. అంటే ఫస్ట్ NH3 ప్లస్ 1 మోల్ ఆల్కైల్ హాలైడ్తో రియాక్షన్ జరిపినట్లయితే ఒక HCl బయటికి పోతుంది, NH2R అనేది ఏర్పడుతుంది. అలానే మళ్ళీ తిరిగి ఇది ఇంకొక RClతో రియాక్షన్ జరిగితే R2NHగా ఏర్పడుతుంది. మళ్ళీ తిరిగి ఇంకొక మోల్తో రియాక్షన్ జరిగినట్లయితే R3Nగా ఏర్పడుతుంది. తిరిగి ఇందులో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒక మోల్ R-Clతో రియాక్షన్ జరిగినట్లయితే మనకు క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్ అనేది ఏర్పడుతుంది. అలానే అమ్మోనియా ఆల్కహాల్తో రియాక్షన్ జరిగినట్లయితే అమీన్ అనేది ఏర్పడుతుంది. ఆల్కహాల్ అసిడిక్ నేచర్ కావచ్చు, అమీను అంటే అమ్మోనియా బేసిక్ నేచర్ కాబట్టి మనకేంటంటే ఆల్కైల్ అమీన్ అంటే ప్రైమరీ అమీన్గా ఏర్పడవచ్చు. ఇక అన్నిటికన్నా అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే అమ్మోనియా ఫార్మాల్డిహైడ్తో రియాక్షన్ జరిగితే మనకు యూరోట్రోపిన్ అనేది ఏర్పడుతుంది. ఈ యూరోట్రోపిన్ మనం HNO3తో కనుక రియాక్షన్ జరిపినట్లయితే మనకు RDX అనేది ఏర్పడుతుంది. నక్సలైట్లు ఉగ్రవాదులు వాడేటువంటి కాంపౌండ్ RDX. మరి RDX యొక్క ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? రీసెర్చ్ డెవలప్డ్ ఎక్స్ప్లోజివ్. దిస్ ఈజ్ ద RDX. సో 3 నైట్రోజన్లు ఉన్నాయి. ఒక్కొక్క నైట్రోజన్ 2 నైట్రోజన్ల మధ్యలో మిథిలిన్ గ్రూప్ ఉంది, CH2 ఉంది. ప్రతి నైట్రోజన్ దగ్గర NO2 గ్రూప్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ద RDX, రీసెర్చ్ డెవలప్డ్ ఎక్స్ప్లోజివ్. వెరీ ఇంపార్టెంట్. అంటే అమ్మోనియా ఫార్మాల్డిహైడ్తో రియాక్షన్ జరిగితే యూరోట్రోపిన్ అనేది ఏర్పడుతుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. యూరోట్రోపిన్ స్ట్రక్చర్ లైక్ దిస్ ఈజ్ ద యూరోట్రోపిన్. HNO3 రియాక్షన్ జరిపితే మనకు RDX అనేది ఏర్పడుతుంది. రీసెర్చ్ డెవలప్డ్ ఎక్స్ప్లోజివ్. సో కెమిస్ట్రీ ఆఫ్ నైట్రోజన్లోనే అందులో భాగంగానే ఒక కాంపౌండ్ మనం అమ్మోనియా ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫర్టిలైజర్ అని తెలుసుకున్నాం కాబట్టి మరి ఇప్పుడు అమ్మోనియా ప్రిపరేషన్ మనం ఏంటో చూడాలి. అందరికీ తెలిసినటువంటిదే. సో N2+3H2 ఈక్విలిబ్రియం 2NH3 అనేది ఏర్పడుతుంది. ఇందులో యూజ్ చేసేటువంటి క్యాటలిస్ట్ ఏంటంటే పార్షల్లీ రెడ్యూస్డ్ Fe3O4. అంటే పార్షల్లీ రెడ్యూస్డ్ Fe3O4 అంటే పార్షియల్గా రెడ్యూస్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఎ మిక్స్డ్ ఆక్సైడ్ Fe3O4. ఇందులో FeOను మనం ఏమంటామంటే ఊషాయిట్ అంటాం. ఊషాయిట్ ఈజ్ నథింగ్ బట్ FeOను మనం ఊషాయిట్ అని అంటాము. సో అమ్మోనియా ప్రిపరేషన్లో ఏంటంటే మనకు కొన్ని స్టెప్స్ అనేటివి ఉన్నాయి. ఈ స్టెప్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సల్ఫర్ ఇంప్యూరిటీని రిమూవ్ చేయాలి. సో ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సల్ఫర్ ఇంప్యూరిటీని మనం రిమూవ్ చేయాలి. సో సల్ఫర్ ఇంప్యూరిటీని రిమూవ్ చేయడం కోసం మనం ఏంటంటే RSH
H2తో రియాక్షన్ జరిపినట్లయితే ఆల్కేన్ ఏర్పడుతుంది, H2S గ్యాస్ అనేది వెళ్ళిపోతుంది. సల్ఫర్ కనుక ఇంప్యూరిటీ కనుక ఉన్నట్లయితే కోబాల్ట్ కానీ మాలిబ్డినం ఆక్సైడ్లు కానీ యూజ్ చేసి 700 కెల్విన్కి మనం టెంపరేచర్ కనుక సప్లై చేసినట్లయితే H2S గ్యాస్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది, సల్ఫర్ ఇంప్యూరిటీ అనేది వెళ్ళిపోతుంది. ఇలా వచ్చినటువంటి H2S గ్యాస్ను జింక్ ఆక్సైడ్తో రియాక్షన్ జరిపితే ZnS ప్లస్ H2 అనేది వస్తుంది. సో ఇది మనకు ప్యూర్ ఫామ్లో ఉన్నటువంటి హైడ్రోజన్. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటంటే స్టీమ్ రిఫార్మింగ్. అంటే పైన కాంపౌండ్లో ఏంటంటే H2S ప్లస్ ZnOతో మనకు ZnS ప్లస్ వాటర్ కదా వచ్చేది అనుకోవచ్చు, కానీ అక్కడ టెంపరేచర్ చూడాలి. 230 to 430 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాడు, హై టెంపరేచర్. మరి హై టెంపరేచర్ అన్నప్పుడు వాటర్ ఏమవుతుంది? ఎవాపరేట్ అయిపోతుంది, అంటే హైడ్రోజన్గా ఆక్సిజన్గా అక్కడ డివైడ్ అయిపోతుంది. కాబట్టి మనకు వచ్చేటువంటి హైడ్రోజన్ అనేది ఏంటంటే ప్యూర్ ఫామ్లో ఉంటుంది. ఇలా వచ్చినటువంటి హైడ్రోజన్ మళ్ళీ అలా లో టెంపరేచర్ అయినప్పుడు ఏమవుతుందంటే వాటర్తో ఆక్సిజన్తో కలిసి వాటర్గా ఉండిపోతుంది. స్టీమ్ రిఫార్మింగ్. సో మీథేన్ ప్లస్ వాటర్ gives rise to CO plus H2 in the presence of nickel catalyst, 40 atmospheric pressure, 700 to 1100 degrees Celsius. అప్పుడు మనకేంటంటే వాటర్ గ్యాస్ అనేది ఏర్పడుతుంది. వాటర్ గ్యాస్ CO ప్లస్ H2 మిక్చర్ని మనం ఏమంటామంటే వాటర్ గ్యాస్ అంటాం. ఇక స్టెప్ నెంబర్ 3ని మనం ఏమంటామంటే షిఫ్ట్ కన్వర్షన్, అంటే వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్. ఏంటి? CO ప్లస్ H2O 10 అట్మాస్ఫియర్ ప్రెషర్లో క్రోమియం లేదా ఐరన్ ఆక్సైడ్తో 360 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H2గా ఏర్పడుతుంది. సో స్టెప్ 4లో ఏంటంటే వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మనం రిమూవ్ చేయాలి. సో CO2 రిమూవల్. సో మాలిక్యులర్ సిలికేట్స్, జియోలైట్స్ని మనం తీసుకున్నట్లయితే మనం కార్బన్ డైఆక్సైడ్ని మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇక స్టెప్ నెంబర్ 5ని మనం ఏమంటామంటే మిథనేషన్, అంటే రిమూవల్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ CO అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో స్టెప్ 5 మిథనేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ రిమూవల్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ CO అండ్ CO2. చూడండి, వచ్చినటువంటి COను హైడ్రోజన్తో రియాక్షన్ జరిపినట్లయితే నికెల్ అల్యూమినియం ఆక్సైడ్తో 600 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేసినట్లయితే మీథేన్ అనేది ఏర్పడుతుంది. అంటే మీథేన్ రూపంలో మనం CO2ను రిమూవ్ చేయవచ్చు. అలానే CO2ను 4 moles ఆఫ్ హైడ్రోజన్తో రియాక్షన్ జరిపినట్లయితే మనకు CH4 ప్లస్ వాటర్గా బయటికి వెళ్ళిపోతుంది. సో స్టెప్ 5లో మనం ఏంటంటే మిథనేషన్, దట్ ఈస్ రిమూవల్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మీథేన్. దాన్ని మనం మిథనేషన్ అంటే మిథనేషన్గా మార్చి అప్పుడు మనం ఏంటంటే CO2ను మనం రిమూవ్ చేసినట్లు. ఓకే, నౌ ఇన్ ద స్టెప్ 6 N2 plus 3H2 gives rise to 2NH3. సో 1:3 రేషియోలో ప్యూర్ ఫామ్ ఆఫ్ నైట్రోజన్ని, ప్యూర్ ఫామ్ ఆఫ్ హైడ్రోజన్ని కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే మనకు అమ్మోనియా అనేది ఏర్పడుతుంది. దిస్ ఈస్ ద హేబర్ ప్రాసెస్. నెక్స్ట్ వన్, సూడో హాలోజన్స్ అండ్ సూడో హాలైడ్స్. సో ఫస్ట్ వన్ సైనైడ్, Cn-, దీన్ని సూడో హాలైడ్ అయాన్ అంట. అలానే దీన్ని డైమర్ని కనుక చూసినట్లయితే Cn టేకన్ ట్వైస్, దీన్ని సైనోజెన్ అంటాం. దీన్ని సూడో హాలోజన్, సైనైడ్ సూడో హాలైడ్ అయాన్. సో సైనోజెన్లో చూడండి Cn టేకన్ ట్వైస్, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సైనోజెన్లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉంటాయి, ఎన్ని పై బాండ్స్ ఉంటాయి? సో హౌ మెనీ సిగ్మా బాండ్స్ అండ్ హౌ మెనీ పై బాండ్స్? చూడండి, సిగ్మా బాండ్స్ వచ్చినట్లయితే సిగ్మా బాండ్స్ చూడండి, ఒక సిగ్మా
ఒక సిగ్మా, ఒక సిగ్మా, అంటే 3 సిగ్మా బాండ్స్. పై బాండ్స్ 1 2 1 2 అంటే 4. సో 4 పై బాండ్స్, 3 sigma bond, 4 pi bonds. సో వాట్ ఈస్ ద సిగ్మా పై బాండ్ రేషియో అనొచ్చు, లేదా పై సిగ్మా రేషియో అనొచ్చు. సిగ్మా పై రేషియో అన్నాడు అనుకో 3:4 అనాలి, పై సిగ్మా అన్నాడు అనుకో 4:3 అనాలి. చాలా జాగ్రత్త. సో ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపౌండ్ సైనోజెన్, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్. నెక్స్ట్ వన్ cyanate, CNO minus. CNO taken twice అన్నాడు అనుకో ఆక్సిసైనోజెన్, ఆక్సిసైనోజెన్. సో cyanate, CNO minus, CNO taken twice ను ఆక్సిసైనోజెన్. నెక్స్ట్ థయోసైనేట్, CNS మైనస్. అదే CNS టేకన్ ట్వైస్ అని అన్నాం అనుకో థయోసైనోజెన్, థయోసైనోజెన్. సో దీస్ ఆర్ ద సూడో కాంపౌండ్స్. ఇక నెక్స్ట్ వన్ అజైడ్, N3 మైనస్. అజైడ్ N3 టేకన్ ట్వైస్ ఏమంటారు? నైట్రీన్, NITRIENE, నైట్రీన్. It is also important, nitrine. So next, another nitrogen compound, that is the aqua fortis, HNO3. aqua fortis అంటే వాటర్ అఫినిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని aqua fortis అన్నాం. సో దిస్ ప్రిపరేషన్ ఆఫ్ HNO3 ఎస్పెషలీ ఇన్ ద ఆస్ట్వాల్డ్ ప్రాసెస్. మరి ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో అమ్మోనియా ఫస్ట్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిగి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్లాటినం క్యాటలిస్ట్ అరౌండ్ 350 degrees centigrade to give NO plus water. ఇలా వచ్చినటువంటి NO ఆక్సిజన్తో రియాక్షన్ జరిగి నైట్రోజన్ డయాక్సైడ్గా మారుతుంది, NO2గా మారుతుంది. ఇలా వచ్చినటువంటి నైట్రోజన్ డయాక్సైడ్ను వాటర్తో రియాక్షన్ జరిగి HNO3గా ఏర్పడుతుంది, HNO3గా ఏర్పడుతుంది. దిస్ ఈజ్ ద ఆస్ట్వాల్డ్ ప్రాసెస్. సో ఈ ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో అమ్మోనియా ఈజ్ యాక్టింగ్ యాజ్, చూడండి NH3లో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? -3. NOలో ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +2. అంటే -3 నుంచి +2కు మారింది అంటే ఇట్ ఈస్ పార్టిసిపేట్ ఇన్ ద ఆక్సిడేషన్ రియాక్షన్. మరి ఆక్సిడేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతుంది కాబట్టి దీన్ని రెడ్యూసింగ్ ఏజెంట్. So NH3 is acting as a reducing agent and NH3 is participating in the oxidation reaction. -3 to +2, -3 to +2. మరి -3 నుంచి +2 అన్నప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయినాయి? -3 నుంచి -2 ఒక ఎలక్ట్రాను, -2 నుంచి -1కి ఇంకొక ఎలక్ట్రాను, -1 నుంచి 0కి ఇంకొక ఎలక్ట్రాను, 3 ఎలక్ట్రాన్స్ అయిపోయాయి. మళ్ళీ నైట్రోజన్ నుంచి +1 +2 మొత్తం ఎన్ని? 5 ఎలక్ట్రాన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ HNO3. చూడండి కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ HNO3లో HNO3 చూడండి HNO3 react with toluene in the presence of concentrated H2SO4, that is the nitration mixture, to give TNT, trinitrotoluene, trinitrotoluene. నెక్స్ట్ ఇదే HNO3 అమ్మోనియాతో రియాక్షన్ జరిగితే అమ్మోనియం నైట్రేట్. ఇదే HNO3 ఇట్రోపిన్తో రియాక్షన్ జరిపితే RDX. ఇదే HNO3 H2SO4తో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్తో రియాక్షన్ జరిపితే మనకు PETN అనేది ఏర్పడుతుంది, PETN. ఆల్ దీస్ ఆర్
highly explosive compounds. Highly explosive compounds. దీన్ని మనం ఈ కాంపౌండ్ మనం పెంటా ఎరిథ్రిటాల్ అని అంటాం కాబట్టి పెంటా ఎరిథ్రిటాల్ ఇది HNO3తో రియాక్షన్ జరిగి PETN పెంటా ఎరి టెట్రా నైట్రోట్రిటాల్ PETN అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్స్. ఆల్ ఆర్ ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్స్. So TNT trinitrotoluene, PETN, ammonium nitrogen is a nitrate, also highly explosive compound, ammonium nitrate. So RDX, highly explosive compound. So all are highly explosive compounds are available with HNO3. So next one, chemistry of phosphorus. మరి ఈ గ్రూప్లో ఉన్నటువంటి నెక్స్ట్ కాంపౌండ్ ఏంటంటే ఫాస్ఫరస్. సో phosphorus is essential element for life due to in the DNA, ATP, deoxyribonucleic acid, that is the nucleotide combination, that is the phosphorus, ATP, adenosine triphosphate. So phosphate is nothing but phosphorus containing compound. So allotropes of phosphorus. Phosphorus exists mainly white, red, black, violet. So white phosphorus, red phosphorus, black phosphorus, violet phosphorus. These four are allotropes of phosphorus. So phosphorus exhibits three types of allotropes. First one, four types of allotropes. First one, white phosphorus, P4 units, very reactive. White phosphorus is the very reactive discrete molecule, tetrahedral molecule. So 4 phosphorus. Second one, red phosphorus. It is a polymeric structure, polymeric gained molecule like this. And black phosphorus, it is a very stable black phosphorus. The structure is like this. It is also polymer chain. So only white phosphorus is not a chain, tetrahedral discrete molecule. And fourth one, violet phosphorus. So violet phosphorus is nothing but P8 P9 ring structure. P8 P9. So this is the first one. Left hand side P8 molecule 1 2 3 3 6 and 8. చూడండి 1 2 3 4 5 6 7 8 P8 structure. Like this one here 1 2 3 4 5 6 7 8 9. సో P8 P9 రింగ్ స్ట్రక్చర్నే మనం ఏమంటామంటే వైలెట్ ఫాస్ఫరస్. Violet phosphorus. It is a competition point of view, very important. Please concentrate. Now the reaction of white phosphorus, P4 units. So sulfur తో రియాక్షన్ జరిగితే మనకు P4S10 అనేది ఏర్పడుతుంది. 10 moles of sulfur react with P4 unit to give P4S10. Similarly, phosphorus react with oxygen limited amount తో గనుక అయితే P4O6 ఏర్పడుతుంది. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అయితే P4O10. నెక్స్ట్ ఇదే P4 KOH H2Oతో, that is alkali. KOH is nothing but alkali, KOH or NaOH. So P4 plus NaOH or KOH in the presence of water to give phosphine PH3 plus potassium metaphosphate. So KH2PO2. KH2PO2. అదే సోడియం కనుక అయితే NaH2PO2, sodium metaphosphate or potassium metaphosphate. This reaction is especially disproportionation reaction. Disproportionation
reaction. Why? Because in the phosphorus free state oxidation state is 0, pH3 minus 3, in KH2PO2 plus 1. So 0 to minus 3 reduction, 0 to plus 1 oxidation. Both oxidation reduction reactions are takes place. Therefore this type of redox reaction is called డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. అంటే డిస్ప్రపోర్షనేషన్లో ఏంట్రా అంటే ఒకే ఎలిమెంట్ ఏంట్రా అంటే ఆక్సిడేషన్లో రిడక్షన్లో పార్టిసిపేట్ అవుతుంది. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలానే ఈ P4ను హీట్ చేసినామనుకోండి, ఎంతవరకు 12,000 అట్మాస్ఫియర్ ప్రెషర్తో కనుక హీట్ చేస్తే అప్పుడు మనకేంట్రా అంటే బ్లాక్ ఫాస్ఫరస్ వస్తుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫరస్, వెరీ వెరీ లో రియాక్టివ్. సో స్టేబుల్ అన్నప్పుడు రియాక్టివిటీ తక్కువ, కాబట్టి బ్లాక్ ఫాస్ఫరస్ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫరస్. ఇదే ఫాస్ఫరస్ని క్లోరిన్తో రియాక్షన్ జరిపితే 6 మోల్స్ ఆఫ్ క్లోరిన్తో రియాక్షన్ జరిపితే PCl3 ఏర్పడుతుంది. ఇంకొక మోల్ క్లోరిన్తో రియాక్షన్ జరిపితే PCl5 అనేది ఏర్పడుతుంది. సో దీస్ ఆర్ ద రియాక్షన్స్ ఆఫ్ ఫాస్ఫరస్. నెక్స్ట్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ PH3. ఇంతకుముందు మనం ప్రిపరేషన్ ఆఫ్ అమ్మోనియా ఎట్లయితే చూసామో అలానే ఇక్కడ PH3. సో P4ను అంటే వైట్ ఫాస్ఫరస్ను NaOH లేదా H2Oతో రియాక్షన్ జరిపినా మనకు PH3 ఏర్పడుతుంది. KOHతో రియాక్షన్ జరిపినా PH3 ఏర్పడుతుంది. నెక్స్ట్ అలానే P4ని మనం హైడ్రోజన్తో 6 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్తో రియాక్షన్ జరిపినా PH3 ఏర్పడుతుంది. KOHతో అయినా PH3 ఏర్పడుతుంది. అలానే కాల్షియం ఫాస్ఫైడ్ P-3, ఫాస్ఫైడ్ మీన్స్ P-3. కాల్షియం ఫాస్ఫైడ్ని కానీ వాటర్తో రియాక్షన్ జరిపితే మనకు PH3 అనేది ఏర్పడుతుంది. అలానే PCl3ని లిథియం అల్యూమినియం హైడ్రేట్తో రియాక్షన్ జరిపిన PH3 ఏర్పడుతుంది. నెక్స్ట్ ఫాస్ఫరస్ యాసిడ్ H3PO3ని పైరాలసేస్ దట్ ఈస్ నథింగ్ బట్ వితౌట్ ఆక్సిజన్ లేకుండా హీట్ చేయడం. ఎలా? 205 to 220 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేస్తే మనకు PH3 అనేది ఏర్పడుతుంది, ఫాస్ఫిన్ అనేది ఏర్పడుతుంది. అందుకే కాల్షియం ఫాస్ఫైడ్ దీన్ని మనం సముద్రంలో ప్రయాణం చేసేటువంటి ఓడల్లో ఏదైనా ప్రమాదం సంభవించినట్లయితే ప్రమాదానికి గురైంది అని తెలుసుకోవడానికి హోమ్ సిగ్నల్గా దీన్ని కాల్షియం ఫాస్ఫైడ్ను యూజ్ చేస్తారు. అది కాల్షియం ఫాస్ఫైడ్లో ఉన్నటువంటి ఆ ప్యాకెట్లని సముద్రంలో వదిలినప్పుడు ఏమవుతుందంటే ఈ కాల్షియం ఫాస్ఫైడ్ వాటర్తో రియాక్షన్ జరిపి ఫాస్ఫిన్ అనేది ఏర్పడుతుంది. ఇది వెంటనే ఇమ్మీడియట్గా మంట రూపంలో బయటకు వచ్చేస్తుంది. కాబట్టి సముద్రంలో మంటలు ఏర్పడినప్పుడు వెంటనే ఏంటంటే అక్కడ ఆ స్టీమర్ ప్రమాదానికి గురైందని వెంటనే తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సో దట్ ఈస్ ద కాల్షియం ఫాస్ఫైడ్ ప్లస్ వాటర్ రియాక్ట్ విత్ ఫాస్ఫిన్. నెక్స్ట్ మనం ఇంతకుముందు చూసినట్లే వైట్ ఫాస్ఫరస్ని సఫిషియంట్ అమౌంట్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే మనకు P4O6 ఏర్పడుతుంది. అలానే ఎక్సెస్ కనుక అయితే P4O10 అనేది ఏర్పడుతుంది. ఇవి ఫాస్ఫరస్ యొక్క ఆక్సైడ్లుగా మనం పేర్కొంటాం కాబట్టి వీటి స్ట్రక్చర్ మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ P4O10 లేదా దీన్ని P2O5 మోనోమర్గా మనం రాసుకోవచ్చు, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్. మరి దీని యొక్క ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. 4 ఫాస్ఫరస్లు, 10 ఆక్సిజన్లు ఉన్నాయి, 10 ఆక్సిజన్స్ ఉన్నాయి. అయితే ఇందులో మనకు అడిగేటువంటి క్వశ్చన్ ఏంట్రా అంటే ఇక్కడ P-O' బాండ్స్ ఎన్నున్నాయి, P-O బాండ్స్ ఎన్నున్నాయి, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఫస్ట్ వన్, హౌ మెనీ P-O ఆర్ దేర్ ఇన్ P4O10? ఎన్ని? 4. ఓకే. హౌ మెనీ P-O' బాండ్స్ ఆర్ దేర్ ఇన్ P4O10? ఎన్ని? 6 వస్తాయి. చూడండి నంబరింగ్ ఇచ్చాను. దిస్ ఈజ్ ద 1, P-O', 1. నెక్స్ట్ నంబర్ 2, P-O', నంబర్ 2. నంబర్ 3, P-O', నంబర్ 3. నెక్స్ట్ P-O',
6 P dash O dash P. Total 6. So it is the very, very important. So it is one of most strongest dehydrating agent known. సో P4O10 మనం స్ట్రాంగెస్ట్ డీహైడ్రేటింగ్ ఏజెంట్గా పిలుస్తాము. అంటే వాటర్ను ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, రియాక్షన్స్ ఆఫ్ P4O10. సో P4O10 HNO3 రియాక్షన్ జరిగితే మనకు N2O5 ఏర్పడుతుంది, H3PO4గా మార్చేస్తుంది. ఇంతకుముందే చెప్పాం డీహైడ్రేటింగ్ ఏజెంట్ అన్న, స్ట్రాంగెస్ట్ డీహైడ్రేటింగ్ ఏజెంట్, వాటర్ని బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ P4O10 2HClO4 Cl2O7గా మారుస్తుంది, H3PO4గా మారుస్తుంది. నెక్స్ట్ అసిటిక్ యాసిడ్, 2 moles ఆఫ్ అసిటిక్ యాసిడ్తో అసిటిక్ అనహైడ్రైడ్ ఏర్పడుతుంది. అసిటిక్ అనహైడ్రైడ్ CH3 C డబుల్ బాండ్ OO C డబుల్ బాండ్ O CH3 అసిటిక్ అనహైడ్రైడ్. నెక్స్ట్ అలానే P4O10 అమైడ్తో రియాక్షన్ జరిపినప్పుడు RC డబుల్ బాండ్ O NH2 RCN అంటే ఆల్కైల్ సైనైడ్ అనేది ఏర్పడుతుంది. అలానే P4O10 H2SO4తో రియాక్షన్ జరిగి సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఏర్పడుతుంది, ప్లస్ H3PO4 అనేది ఏర్పడుతుంది. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్. సో నెక్స్ట్ వన్ P4O6, దీన్నే మనం P2O3. సో ఇందులో కూడా ఏంటంటే ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఓ అనేది ఫాస్ఫరస్ని తీసేసి లోన్ పేర్ ఎలక్ట్రాన్ పెట్టుకుంటూ పోవాలి. సో ఇందులో నంబర్ ఆఫ్ P డాష్ O బాండ్స్ ఎన్ని అంటే 0, P డబుల్ బాండ్ O. సో నంబర్ ఆఫ్ P డాష్ O డాష్ P బాండ్స్ ఎన్ని అంటే సేమ్ 6, ఇది చేంజ్ కాదు. నౌ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ P4O6. చూడండి, P4O6లో ఫాస్ఫరస్ ఆక్సిడేట్ +3, వాటర్తో రియాక్షన్ జరిపినప్పుడు మనకేంటంటే H3PO3 ఏర్పడుతుంది. అదే P4O10లో అయితే H3PO4 ఫాస్ఫారిక్, ఇక్కడేమో ఫాస్ఫరస్. అలానే ఓజోన్తో రియాక్షన్ జరిపినప్పుడు ఏమవుతుంది, ఓజోన్తో రియాక్షన్ జరిపినప్పుడు ఏంటంటే ఫాస్ఫరస్ ఉన్న చోట అంతా కూడా ఏంటంటే ట్రై ఓజోనైడ్ అనేది ఏర్పడుతుంది. అదే P4O6 ఆక్సిజన్తో రియాక్షన్ జరిగినట్లయితే మనకు P4O10 అనేది ఏర్పడుతుంది, HClతో PCl3 ప్లస్ H3PO3. అలానే స్ట్రాంగ్గా హీట్ చేసినట్లయితే అంటే 210 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కొన్ని రోజులు హీట్ చేసినట్లయితే మనకేంటంటే రెడ్ ఫాస్ఫరస్ ప్లస్ P2O4గా ఏర్పడుతుంది, కన్వర్షన్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్. చూడండి, 210 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద హీట్ చేస్తే రెడ్ ఫాస్ఫరస్ P2O4 అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ కాంపౌండ్ PCl3. మరి PCl3 అనేది కలర్లెస్ కాంపౌండ్. ఇది క్లోరిన్తో రియాక్షన్ జరిగితే మనకు PCl5 ఏర్పడుతుంది. అలానే సల్ఫర్తో రియాక్షన్ జరిపినట్లయితే PSCl3 ఏర్పడుతుంది. అలానే ఆక్సిజన్తో కానీ రియాక్షన్ జరిపినట్లయితే SO3 లేదా ClO2తో రియాక్షన్ జరిపినట్లయితే POCl3 అనేటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ అలానే ఆల్కైల్ మెగ్నీషియం బ్రోమైడ్ గ్రిగ్నార్ రియేజన్తో HIతో రియాక్షన్ జరిపితే మనకేం ఏర్పడతాయో చూద్దాం. చూడండి, ట్రై ఆల్కైల్ ఫాస్ఫైడ్ అనేది ఏర్పడుతుంది MgBrతో. 3 ఆల్కైల్ గ్రూపులు అనేది ఏంటంటే ఫాస్ఫరస్ చుట్టూ ఏర్పడతాయి, P-R P-R P-R. ట్రై ఆల్కైల్ ఫాస్ఫైడ్ అనేది ఏర్పడుతుంది. కలర్లెస్ PCl3 RMgXతో రియాక్షన్ జరిపినప్పుడు గ్రిగ్నార్ రియేజన్తో రియాక్షన్ జరిపినప్పుడు మనకు PR3 ఏర్పడుతుంది. అదే HIతో రియాక్షన్ జరిపినప్పుడు PI3 అనేది ఏర్పడుతుంది, PI3. నెక్స్ట్ PCl3, it is pale yellow solid with a melting point 166.8 degrees Celsius, and in solid state PCl5 exists as PCl4 plus PCl6 minus. This is the very very important. PCl5
Solid state PCl5 exists as PCl4 plus PCl6 minus. Now the reactions of PCl5. చూడండి, PCl5 వాటర్తో రియాక్షన్ జరిగితే మనకు ఫాస్ఫారిక్ యాసిడ్. నెక్స్ట్ అదే సల్ఫర్తో రియాక్షన్ జరిగితే PSCl3. అలానే ASF3తో రియాక్షన్ జరిగితే PF5 ఏర్పడుతుంది. నెక్స్ట్ అలానే NH4Cl అమ్మోనియం క్లోరైడ్తో కనుక రియాక్షన్ జరిపినట్లయితే మనకు క్లోరోఫాస్ఫజీన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రైమరీగా ఏర్పడవచ్చు, టెట్రామర్గా ఏర్పడవచ్చు. PnCl2 టేకెన్ n టైమ్స్. 3 కనుకున్నట్లయితే ట్రైమరు, 4 కనుకున్నట్లయితే టెట్రామర్, క్లోరోఫాస్ఫజీన్. అదే PCl5 కార్బాక్సిలిక్ యాసిడ్తో RCOOHతో రియాక్షన్ జరిగితే మనకు ఆల్కైల్ అసిటైల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది, ప్లస్ POCl3 అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ అదే ఆల్కహాల్తో రియాక్షన్ జరిపినట్లయితే ఆల్కైల్ హాలైడ్ ఏర్పడుతుంది, ప్లస్ POCl3 అనేది ఏర్పడుతుంది. సో రెండిట్లో కూడా కార్బాక్సిలిక్ యాసిడ్తోనైనా లేదా ఆల్కహాల్తోనైనా PCl5 రియాక్షన్ జరిపితే మనకు POCl3 అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఫాస్ఫారిక్ యాసిడ్ H3PO4. చూడండి, ఇందులో 3 OH గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ ట్రైబేసిక్ యాసిడ్. ట్రైబేసిక్ యాసిడ్ కాబట్టి ట్రైబేసిక్ యాసిడ్ కాబట్టి 3 moles ఆఫ్ బేస్తో రియాక్షన్ జరిపి మనకు 3 types ఆఫ్ సాల్ట్స్ అనేది ఏర్పడుతుంది. ప్రైమరీ సాల్ట్, సెకండరీ సాల్ట్, టెర్షరీ సాల్ట్. సో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ సాల్ట్ 3 సాల్ట్స్ని మనం ఏర్పడుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ ట్రైబేసిక్ యాసిడ్. సో 3 అసిడిక్ హైడ్రోజన్స్ ఆర్ ప్రజెంట్. ఇక రెండవది ఏంటంటే ఫాస్ఫరస్ యాసిడ్. దీన్ని మనం H3PO3గా మనం చెప్తాం. సో ఈ H3PO3కి H3PO4లో ఏంటంటే ఇందులో 3 OH గ్రూప్స్ ఉంటాయి, ఇక్కడ కేవలం 2 OH గ్రూపులే ఉంటాయి, అంటే డైబేసిక్ యాసిడ్. ఒక హైడ్రోజన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అసిడిక్ హైడ్రోజన్. సో ఇందులో ఏంటంటే 2 అసిడిక్ హైడ్రోజన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇట్ గివ్స్ ఓన్లీ 2 types ఆఫ్ సాల్ట్స్, ప్రైమరీ, secondary salt, but tertiary salt does not give it. ఇక హైపోఫాస్ఫరస్ యాసిడ్ H3PO2ను మనం హైపోఫాస్ఫరస్ యాసిడ్ అంటాం. ఇందులో ఆక్సిడేషన్ స్టేట్ 1, ఇందులో కేవలం ఒకే ఒక OH గ్రూప్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ మోనోబేసిక్ యాసిడ్. మోనోబేసిక్ యాసిడ్. మిగిలినటువంటి ఈ 2 హైడ్రోజన్స్ అసిడిక్ హైడ్రోజన్స్ కావు. సో ఇట్ ఈస్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. నెక్స్ట్ ఇక నాలుగవది ఏంటంటే పెరాక్సోఫాస్ఫారిక్ యాసిడ్. పెరాక్సోఫాస్ఫారిక్ యాసిడ్ అంటే పెరాక్సీ బాండ్ ఉంటుంది కాబట్టి, పెరాక్సీ లింకేజ్ ఉంది కాబట్టి దీన్ని పెరాక్సోఫాస్ఫారిక్ యాసిడ్ అని అంటారు. సో దిస్ ఈస్ ద పెరాక్సీ లింకేజ్ ఇన్ దిస్ ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ +5. ఇక నెక్స్ట్ వన్ హైపోడైఫాస్ఫరస్ యాసిడ్ H4P2O2. H4P2O2. ఇందులో చూడండి అన్నీ కూడా P'H బాండ్సే ఉన్నాయి కాబట్టి నో అసిడిక్ హైడ్రోజన్స్. ఇక హైపోడైఫాస్ఫారిక్ యాసిడ్. డైఫాస్ఫారిక్ యాసిడ్ ఇందులో ఏంట్రా అంటే 2 OH గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 అసిడిక్ హైడ్రోజన్స్ ఉంటాయి ఈ కాంపౌండ్లో. సో చూడండి హైపోడైఫాస్ఫోనిక్ యాసిడ్, ఫాస్ఫోనిక్ యాసిడ్, ఫాస్ఫోరస్ యాసిడ్. ప్రొనౌన్సియేషన్ చూడండి హైపోడైఫాస్ఫోనిక్ యాసిడ్. ఇక హైపోడైఫాస్ఫోరిక్ యాసిడ్. ఇంతకుముందేమో ఫాస్ఫోనిక్ యాసిడ్ అన్నాము, అందులో 2 OH గ్రూపులే, కానీ ఇక్కడ హైపోడైఫాస్ఫోరిక్ యాసిడ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మొత్తం 4 OH గ్రూపులు ఉంటాయి. అంటే ఒక్కొక్క ఫాస్ఫరస్లో
2 OHలు. టోటల్గా ఇక్కడ 2 ఫాస్ఫరస్లు ఉన్నాయి కాబట్టి టోటల్గా 4 OH గ్రూప్స్ అనేటివి ఉంటాయి. ఇక పైరోఫాస్ఫోరిక్ యాసిడ్ ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. పైరోఫాస్ఫోరిక్ యాసిడ్ ఇక్కడ ఏంట్రా అంటే 2 ఫాస్ఫరస్ మధ్యలో ఆక్సిజన్ ఉంటుంది. ఇక ఒక్కొక్క ఫాస్ఫరస్ చుట్టూ 2 OH గ్రూపులు ఉంటాయి కాబట్టి టోటల్గా 4 OH గ్రూపులు, మధ్యలో 2 ఫాస్ఫరస్ మధ్యలో ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఈ పైరోఫాస్ఫరిక్ యాసిడ్ ఈ సోడియం సాల్ట్స్, కాల్షియం సాల్ట్స్, సోడియం పైరోఫాస్ఫేట్, కాల్షియం పైరోఫాస్ఫేట్. సోడియం పైరోఫాస్ఫేట్ని మనం ఎస్పెషలీ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బ్రెడ్లో సాల్టీ టేస్ట్ ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సోడియం సాల్ట్. అలానే టూత్ పేస్ట్లో యూజ్ చేసేటువంటి కాల్షియం పైరోఫాస్ఫేట్ ఏంట్రా అంటే ఈ అనామిల్స్ అనేటి ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి టూత్ పేస్ట్లో దీన్ని యూజ్ చేస్తారు. సో బ్రెడ్లో యూజ్ చేసేది సోడియం సాల్ట్, టూత్ పేస్ట్లో యూజ్ చేసేది కాల్షియం సాల్ట్. కాల్షియం పైరోఫాస్ఫేట్, సోడియం పైరోఫాస్ఫేట్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్ మెటాఫాస్ఫరిక్ యాసిడ్ HPO3 ఎగ్జిస్ట్ మెయిన్లీ యాజ్ ట్రైమర్లో ఉంటుంది. HPO3 టేకెన్ థ్రైస్. చూడండి, సో మెటాఫాస్ఫరిక్ యాసిడ్లో ట్రైమర్లో ఉన్నప్పుడు ఏంటంటే P'O'P, P'O'P, P''O'P ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. నెక్స్ట్ ఈ ట్రైమర్లో 3 OH గ్రూపులు ఉన్నాయి, 3 P డబుల్ బాండ్ O బాండ్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. Next one, cyclophosphazenes, very important. PCl5 react with ammonium chloride around 150 degrees centigrade. So dichloro, tetrachloro, ethane, 1,1, 2,2 tetrachloro ethane సమక్షంలో రియాక్షన్ జరిపినట్లయితే PnCl2 టేకెన్ ట్రైమర్ అనేది ఏర్పడుతుంది. అలానే టెట్రామర్ కూడా ఏర్పడుతుంది, PnCl2 టేకెన్ 4 times. సో ట్రైమర్ 50%, అరౌండ్ 50% ట్రైమర్ అనేది ఏర్పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇలా ఉన్నటువంటి ట్రైమర్లో కనుక చూసినట్లయితే ఆల్ ద ఫాస్ఫరస్ అండ్ నైట్రోజన్ ఆటమ్స్ ఆర్ ఇన్ సేమ్ ప్లేన్, బట్ ద క్లోరిన్ ఆటమ్స్ ఆర్ అవుట్ ఆఫ్ ప్లేన్ containing phosphorus and nitrogen atom. చూడండి, క్లోరిన్లు అన్నీ కూడా ఏంటంటే ఫాస్ఫరస్ చుట్టూ ఉంటాయి. ప్రతి ఫాస్ఫరస్ చుట్టూ 2 క్లోరిన్లు. సో 3 ఫాస్ఫరస్ కాబట్టి టోటల్ 6. సో ద స్ట్రక్చర్ ఈస్ P3N3Cl6. సో టెట్రామర్ అన్నప్పుడు 4 ఫాస్ఫరస్లు, 4 నైట్రోజన్లు. నెక్స్ట్ 8 క్లోరిన్ ఆటమ్స్. ఇక్కడ కూడా క్లోరిన్స్ ఏంటంటే ఫాస్ఫరస్ మీదనే ఉంటాయి. టెట్రామర్. వెన్ వి హీట్ ట్రైమర్ PnCl2 taken thrice at 250 degrees centigrade, the polymerization takes place like this compound. చూడండి, పాలిమర్ అనేది ఏర్పడుతుంది. So this is the phosphazenes, trimer, tetramer of phosphorus chlorophosphazenes. సో ఇవండి ఫాస్ఫరస్, నైట్రోజన్ కాంపౌండ్స్. సో వీటి మీద మనం ఫోకస్ కనుక పెట్టినట్లయితే కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో ఇవి మనకు చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్. ఓకే, సో ఇంతటితో మనకు మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో నైట్రోజన్, ఫాస్ఫరస్ కాంపౌండ్స్ సమాప్తం. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే సల్ఫర్, నెక్స్ట్ గ్రూప్కి వెళ్దాం. సల్ఫర్ కాంపౌండ్స్ మనం చూద్దాం. సో ఎప్పట్లాగే మళ్ళీ వీడియోలో చివరన మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి చెప్పి సబ్స్క్రైబ్ చేపించేసి మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలని మీ అందరికీ నేను సవినయంగా
తెలియజేస్తూ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు గుడ్ బాయ్.